नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस पब्लिक न्यूज़। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। नाजरीन, हमारे यूट्यूब चैनल पीस पब्लिक न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। नाजरीन, आज की ताज़ा खबर ये है। అలా మరి అంబేద్కర్ లాంటి మహనీయుని ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనందరికి కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు హక్కులు కల్పించి మనని మనం పాలించుకోవడాన్ని ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. మరి ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని మరి అందరం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి చూసినాం మొన్న మన ప్రభుత్వం రాగానే ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిర్రో వెంటనే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే అసెంబ్లీలో మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా దళిత పక్షపాతి. ఎందుకంటే గతంలో దామోదర్ రాజనరసింహం గారు మరి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ రోజు రూపొందించి మళ్ళీ దళిత వాడల్లో అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. మరి ఇప్పుడే కాదు, ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారే కానివ్వండి, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు మళ్ళీ దళితులకు ఇండ్లు ఇవ్వడమే, ఇంద్రం ఇండ్లే కానివ్వండి, దళితులకు మరి దళితులైన పేదలకు మరి 3 ఎకరాలు మరి భూములు ఇవ్వడమే కానీ ఇవన్నీ కూడా ఏదైనా అది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కావడం జరిగింది. మరి ఈరోజు చూసినాం మరి పార్లమెంట్లో అమిత్ షా గారు మరి ఏ విధంగా మరి అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు. ఇవన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ సెలబ్రేషన్ ఇంత ఘనంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా రామంతపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రామంతాపూర్లోని కేసీఆర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ కార్యకర్తలందరూ భారీ ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు సంతోషంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాణ దాత, ఈ దేశ ప్రగతికి ఎన్నో మార్గదర్శకాలు సూచించిన వ్యక్తి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు స్వతంత్రం తర్వాత కూడా ఈ దేశంలో అణగారిన వర్గాలు ఏ విధంగా జీవించాలి, రాబోయే తరంలో వీళ్ళకి ఏం హక్కులు కల్పించాలని ఆయన ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి ఆ రోజు రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మనం తలుచుకుంటూ ఈరోజు ఆయన జయంతిని ఎంతో ఘనంగా నిర్వహించినందుకు రామంతాపూర్ కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఆయనకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి మనిషి తన జీవితంలో తన హక్కుల కోసం పోరాడాల్సిన ఒక రాజ్యాంగాన్ని నిర్మించే విధంగా ఆయన పలు దేశాలు తిరిగి ఈ దేశంలో ఎలాంటి రాజ్యాంగ నిర్మాణం చేస్తే రాబోయే తరానికి జనాల కోసము, ఏదైతే ప్రజల కోసము ఉపయోగపడుతుందో అలాంటి తయారు చేసినందుకు మనం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు కేసీఆర్ నగర్లోని ఈ విగ్రహం వద్ద మా కాంగ్రెస్ శ్రేణులు జరుపుకుంటున్నందుకు ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటూ, ఆనాడు అంటరానితనానికి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈరోజు ఒక జ్ఞానం అనే దానిని ముందుకు తీసుకొని చదువుకుంటే మనిషికి జ్ఞానం పెరుగుతుందని ఆనాడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ సూచించిండు. అదేవిధంగా ఈరోజు అందరూ ఒక జ్ఞానం ముందుకే మనిషిని నడిపిస్తుందనేసి అంబేద్కర్ అందరికీ హితబోధ చేసిండు ఆనాడే.
అయితే ఈరోజు మనం చదివే ముఖ్యంగా మనం ముందుకు జాగాలని ప్రతి ఒక్కరిని ఈరోజు చిన్నపిల్లలను ప్రతి ఒక్కరిని చదివిస్తేనే రేపు ముందు తరాలకు వాళ్ళు ముందుకు వస్తారని తెలియజేసుకుంటూ ఈ 134వ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు 134వ అంబేద్కర్ జయంతి. ఈరోజు మనం ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఏదైతే అంబేద్కర్ ఆశయాలు ఉన్నాయో అవి ముందుకు సాగాలని మనం అందరం కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నాం. జై భీమ్. हमारे YouTube चैनल पीस पब्लिक न्यूज़ को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए.